बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने शहर के उस्मानिया हॉस्पिटल में जेरे इलाज आशा वर्कर्स की इयादत की। इस मौके पर हॉस्पिटल में कुछ देर के लिए कशीदगी देखी गई क्योंकि पुलिस ने केटीआर के हमरा बीआरएस के चंद कायदीन को ही हॉस्पिटल में दाखिले की इजाजत दी थी, जिस पर उन कायदीन के हमरा आने वाले बीआरएस के कारकुनों ने पुलिस के खिलाफ नारे लगाए। एन उसी वक्त चंद आशा वर्कर्स भी वहां पहुंच गई, उन्हें भी पुलिस ने हॉस्पिटल में दाखिल होने नहीं दिया। कुछ देर के लिए पुलिस और आशा वर्कर्स के दरमियान धक्कम-पेल का वाकया पेश आया। इस दौरान एक आशा वर्कर बेहोश हो गई। गुज़िश्ता रोज कोठी के डायरेक्टर ऑफ मेडिकल एजुकेशन के दफ्तर के रूबरू आशा वर्कर्स की जानिब से तनख्वाह में इजाफे का मुतालबा करते हुए दिए गए धरने के दौरान पुलिस की धक्कम-पेल में कुछ खवातीन जख्मी हो गई थी। केटीआर और पार्टी के दीगर कायदीन मोहम्मद महमूद अली, सबिता इंदिरा रेड्डी, जगदीश रेड्डी, रुकने काउंसिल पल्ले राजेश्वर रेड्डी और दूसरों के हमरा आज दोपहर उस्मानिया हॉस्पिटल पहुंचे। उनकी आमद के पेश नज़र उस्मानिया हॉस्पिटल के सामने और अंदर पुलिस की भारी सिक्योरिटी तैनात की गई थी। మేమందరం నీతో ఉన్నాము, నువ్వు బాధపడకు, నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు, ధైర్యం ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం. ధైర్యం ఉండండి, అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్పాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు, కావాలంటే అవసరం ఇంటికాడికి కూడా పోయిస్తాడు. తుమ్మతు కొంచెం ఆయన అక్కడనే కదా, సార్ది నాగారం, ఇందుకే ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా మీకోసం. పడిపోతుంది సార్, రావాలనే పరిస్థితులు ఉన్నాను. బయట ఉన్నా ఏడుపు, ఒకటే ఏడుపున్నారు. నువ్వేం చేస్తున్నావు? నోట్ పని చేస్తాను, గ్రాండ్ పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకొని ఈడ ఓకే అనుకుంటే ఈడ లేదంటే అసలు నిజానికి పోలీస్ వాళ్ళల్లో మగ పోలీస్ వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బ